అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి. విజయానికి ప్రతీకగా చీకటిని పారద్రోలి వెలుగును నింపే పండుగగా మనం దీపావళిని జరుపుకుంటాం. దీపావళి రోజున దీపపు కాంతుల నడుమ లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపాన్ని ఆరాధిస్తూ జరిగే ఈ పండగ అన్నదాతలందరికీ వెలుగులు పంచాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: పాడి పరిశ్రమలో యాంత్రీకరణ ప్రయోజనాలు, మామిడిలో తేనె మంచు పురుగు నివారణకు చర్యలు, ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన ఖరీఫ్ వరి రకాలు గుణగణాలు, ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో సాగు చేయబడే ఆహార ధాన్య పంటల్లో ప్రధానమైనది వరి. వరిలో అధిక దిగుబడులు పొందాలంటే మనం చేపట్టే సాగు విధానం, యాజమాన్యంతో పాటు రకాల ఎంపిక పట్ల సరైన అవగాహనతో మెలగాలి. వరిలో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ దాల్వా సాగుకు స్వల్పకాలిక రకాల సాగు అనుకూలంగా ఉంటుంది. రైతులు సాగుకు సమాయత్తమయ్యే ముందుగా తమ ప్రాంతానికి అనువైన రకాలను, మార్కెట్ గిరాకీని, చీడపీడలు తట్టుకునే గుణాన్ని, తమకున్న వనరుల్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలకు అనువైన రబీ వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. మన రాష్ట్రంలో ఖరీఫ్తో పాటు రబీలో కూడా వరి సాగు మనం విస్తృతంగా చేస్తున్నాం. రానున్న రబీకి అనువైన రకాలు ఏమున్నాయని మనం చూసినట్టయితే, రబీకి రకాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు కొన్ని నిర్దిష్ట లక్షణాలు రైతు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రధానంగా ఏంటంటే, రబీకి ఎంచుకునేటువంటి రకం యొక్క కాలపరిమితి 120 నుంచి 130 రోజులు కాలపరిమితి కలిగి ఉండాలి. ఎంపిక చేసుకున్న రకం చేను మీద పడిపోకుండా, సర్వసాధారణంగా వచ్చేటువంటి అగ్గి తెగుల్ని, దోమపోటుని సమర్థవంతంగా తట్టుకునే రకమై ఉండాలి. అలాగే గింజ చేను మీద రాలిక లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చేను పడిపోకుండా గింజ రాలిక లేకుండా ఉన్నట్లయితే మన మిషన్ కోతకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మనకి 40 నుంచి 60 బస్తాలు దిగుబడికి సామర్థ్యకరమైన రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే పండించినటువంటి బియ్యం గింజ నాణ్యత కూడా బాగుండి నూక శాతం తక్కువగా ఉండేటువంటి రకాలు ఎంపిక చేసుకుని పండించుకున్నట్టయితే మనకి ఆశించినటువంటి గిట్టుబాటు ధర కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సిఫార్సు చేస్తున్న రకాలు చూసినట్టయితే, ప్రముఖంగా MTU 1121 అనే రకం శ్రీధృతి విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇది 130 రోజుల కాలపరిమితి, దోమపోటు, ఎండ, అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటూ మధ్యస్థ గింజ నాణ్యత కలిగి దిగుబడి 50 నుంచి 60 బస్తాలు సామర్థ్యకరంగా ఈ రకం ప్రధానంగా సాగు చేస్తున్న రకం. వీటితో పాటుగా నెల్లూరు మషూరి NLR 3449 అనే రకం కూడా 125 రోజుల కాలపరిమితి కలిగి అగ్గి తెగులను తట్టుకుంటూ సన్న రకంగా కూడా ఇది కూడా మనకు అనుకూలమే. ఇటీవల కాలంలో NLR 3354 రకం కూడా విడుదల చేశాం. ఇది కూడా స్వల్పకాలిక రకం. ఇవి కాకుండా IR 64 అనే రకం 120 రోజుల కాలపరిమితి రకం, ఇది కూడా మనకు అనుకూలమే.
అలాగే MTU 1010 అనే రకం కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఎక్కడైతే మనం ఎక్స్పోర్ట్కి వేరే దేశాలకి మనం ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ప్రాంతాల్లో MTU 1010 కూడా సాగుకు అనుకూలమే. ఈ రకాలన్నీ ఎంపిక చేసుకుని రైతు సాగు చేసుకుని మేలైన దిగుబడులు పొందుతూ నికరాదాయాన్ని పెంచుకునే ఆ మార్గం ఈ రకాల ఎంపికలో ఉంటుందని తెలియజేస్తున్నాను. వాణిజ్య పంతాలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు వారి వెసులుబాటును బట్టి 1-2 పశువుల నుంచి వందల సంఖ్యలో పోషిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత పాడి రైతులకు ప్రధాన అవరోధంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పలు రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. గడ్డి కత్తిరింపు నుంచి పాలు పిదకటం వరకు పాడి పరిశ్రమకు ఉపయోగపడే అన్ని రకాల యంత్ర పరికరాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రైతులు వారి వెసులుబాటును బట్టి పాడి పరిశ్రమలో యంత్ర పరికరాల వాడకంతో సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకొని లాభాలను పొందే అవకాశం ఉంది. మనము చూద్దామా ఆ యంత్రాల పనితీరును? పాడి పరిశ్రమ నేడు సన్న, చిన్నకారు రైతులకు, ఎందరో నిరుద్యోగ యువతకు స్థిరమైన, నమ్మకమైన ఆదాయాన్నిచ్చే వ్యవసాయానుబంధ పరిశ్రమగా మారింది. కానీ ఈ రంగంలో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారటంతో రైతులు యాంత్రీకరణ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే పలు యంత్ర పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాడి పరిశ్రమలో యాంత్రీకరణకు సంబంధించిన మొదటిది చాఫ్ కట్టర్. ఈ యంత్రంతో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మేపడం ద్వారా మేతలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేయటం వల్ల పశువులు 15-20% మేతను ఎక్కువగా తీసుకుంటాయి. 5 పశువుల కంటే తక్కువ ఉన్న రైతులు చేత్తో నడిపే చాఫ్ కట్టర్స్ని సులభంగా వాడుకోవచ్చు. వీటి ధర 10-15 వేల వరకు ఉంటాయి. 10 పశువుల కంటే ఎక్కువ ఉన్న రైతులు 1 HP మోటారు ఉన్న చాఫ్ కట్టర్స్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 30,000 రూపాయల వరకు ఉంటుంది. అదే 20 పశువులు ఉంటే 2 HP మోటారు, 50 పశువులు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే 3 HP, 5 HP సామర్థ్యం గల చాఫ్ కట్టర్స్ని వాడుకున్నట్లయితే మేత వృధాని అరికట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక రెండవది గ్రైండర్ కమ్ మిక్స్చర్. పశువులకు అందించే దాణా దినుసులని పొడి చేసి సమపాళ్లలో అందించటానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. వీటి ఖరీదు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఉంటాయి. అలానే పాలు పితికే యంత్రాలు, వీటినే మిల్కింగ్ మిషన్స్ అని కూడా అంటారు. ఎక్కువ పశు సంఖ్య ఉన్నవాళ్లు తప్పనిసరిగా పాలు పితికే యంత్రాలని ఉపయోగించుకోవాలి. అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల నుంచి పూర్తి స్థాయిలో పాలని పొందడానికి ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో సింగిల్ బకెట్ మిల్కింగ్ మిషన్లు, అదేవిధంగా డబుల్ బకెట్ మిల్కింగ్ మిషన్లు ఉంటాయి. ఇవి 10-15 పశువులు ఉన్నవాళ్లు వాడుకోవచ్చు. ఆవులకైతే 60,000 వరకు, గేదెల్లో అయితే 1,30,000 వరకు ఖరీదు ఉంటాయి. ట్రాలీలతో నడిచే మిల్కింగ్ మిషన్లు లభ్యమవుతున్నాయి. ఇవి ప్రతి పశువు దగ్గరికి వెళ్లి తీసుకోవచ్చు. ఎక్కువ పశువులు ఉన్నవాళ్లు ఈ ట్రాలీతో ఉన్న మిల్కింగ్ మిషన్లతో పాటు క్లస్టర్లను కూడా కొనుగోలు చేసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. 100 పశువుల పైబడి ఉన్నవాళ్లు చిన్న మిల్కింగ్ పార్లర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మిల్కింగ్ పార్లర్ని ఏర్పాటు చేసుకోవడానికి 100 పశువులకైతే సుమారు 15 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది.
రబ్బరు మ్యాట్లు. వీటిని పశువులకు బెడ్లాగా వాడతారు. ఒక ఆవు సగటున రోజుకి 12 గంటలు పైబడి క్రింద పడుకొని ఉంటుంది. అలాంటి సమయంలో పశువు తాలూకా 2 వంతుల భారం ఈ మోకాళ్లపైన ఉండటం మూలంగా పశువుపై ఎక్కువ భారం పడుతుంది. అంతేకాకుండా హెచ్ఎఫ్, జెర్సీ వంటి పశువులను పెంచే సమయాలలో పాకలో కింద ఉన్న నేల గట్టిగా ఉన్నప్పుడు తడి ఆరక కొన్ని సందర్భాలలో ఈ పశువులు జారిపోవడం, గిట్టల్లో పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వీటిని నివారించాలంటే ఈ రబ్బరు మ్యాట్లు చాలా ఉపయోగపడతాయి. 4x6 సైజు ఉండే ఒక రబ్బరు మ్యాట్ ఒక పశువుకి సరిపోతుంది. ఇవి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక గ్రూమింగ్ బ్రష్లు. ఈ గ్రూమింగ్ బ్రష్ల ద్వారా పాడి పశువులపైన ఉన్నటువంటి దుమ్ము, ధూళి, అదేవిధంగా బాహ్య పరాన్న జీవులని నిర్మూలించవచ్చు. ఫాడర్ హార్వెస్టర్. ఈ యంత్రం పొలంలోని మొక్కజొన్న, జొన్న వంటి పశుగ్రాసాలను కొయ్యడానికి, చాపింగ్ అంటే ముక్కలుగా చేయడానికి ఫాడర్ హార్వెస్టర్లు ఉపయోగపడతాయి. వీటితో పాటు ఒకేసారి పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి సైలేజీ రూపంలో నిల్వ చేసుకునేందుకు గాను భారీ యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలను రైతులు వారి వారి అవసరాలకు తగ్గట్లుగా వినియోగించుకున్నట్లయితే కూలీల భారం తగ్గి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. మామిడి పండును ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? సంవత్సరానికి ఒకసారి దొరికే మామిడికాయలకు డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే. అందుకే వేసవికాలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. వేసవిలో వచ్చే ఈ మామిడికాయలు మంచి నాణ్యంగా ఉండాలంటే తోటల్లో ఇప్పటి నుంచి సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఈ మాసం నుంచే తోటల్లో పూమొగ్గలు మొదలవుతాయి. ఇప్పటి వరకు సుప్తావస్థలో ఉన్న పురుగులు తమ ప్రతాపాన్ని చూపించేందుకు అనువైన సమయం ఇక ఆరంభమవుతుంది. మామిడికి తేనెమంచు పురుగులు ప్రధాన సమస్యగా ఉంటాయి. పూత, పిందె నుంచి రసం పీల్చి పనికి రాకుండా చేస్తాయి. ఈ పురుగును నివారించాలంటే ప్రణాళికాబద్ధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మామిడి దిగుబడులను, నాణ్యతను దెబ్బతీసే తేనెమంచు పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బిందు ప్రవీణ నుంచి తెలుసుకుందాం. ఈ మామిడిలో ముఖ్యంగా మనకి వచ్చే సమస్య చూసుకున్నట్లయితే తేనెమంచు పురుగు. ఈ తేనెమంచు పురుగు అనేది సాకీ దశలోనూ మరి పూత దశలో కూడా ఆశించి మామిడికి నష్టాన్ని దాదాపు 60% వరకు కలుగజేస్తుంది. తేనెమంచు పురుగుల యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఏంటంటే లేత కొమ్మలు, చిగుర్లు పూత నుంచి కూడా రసాన్ని పీల్చడం వల్ల ఇవి వడిలిపోయి అనేది ఎండిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా తల్లి పురుగులు వేసవి సమయం అంటే మే, జూన్ మాసాల్లో కానీ, శీతాకాలంలో అంటే అక్టోబర్, జనవరి నెలలో కానీ చెట్టు కాండం యొక్క మొదలు భాగంలో నివసిస్తాయి. జూన్లో ఏంటంటే కొత్త చిగుర్లు అనేది వచ్చినప్పుడు వాటిపై ఆశించి రసం పీల్చడం వల్ల నష్టాన్ని అనేది కలుగజేస్తాయి. పూత సమయంలో పూత వచ్చినప్పుడు ఏంటంటే అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ పూరెమ్మలపై ఎక్కువగా ఆశించి నష్టాన్ని అనేది కలుగజేస్తాయి. పూరెమ్మలపై గుడ్లను గుంపులుగా పెడతాయి. ఈ గుడ్లు ఏంటంటే పొదిగిన తర్వాత లార్వాలుగా మారి పూరెమ్మలు అనేది ఆశించి రసం పీల్చడం వల్ల నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనిపై ఏంటంటే మస్తెగులు అనేది బాగా వృద్ధి చెందుతుంది. ఈ మస్తెగులు వల్ల ఏంటంటే ఆకులు, కాయల మీద, ఉపరితలం మీద ఏంటంటే నల్లగా మారి కిరణజన్య సంయోక్రియకు అడ్డుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆహారం అందక కాయలు కూడా చిన్న సైజులో ఉంటాయి. అదేవిధంగా ఎదిగిన కాయల మీద ఈ మసిమంగు ఉండడం వల్ల మార్కెట్లో ధర అనేది మనకి అంతగా పలకదు. తేనెమంచు పురుగు నివారణ యాజమాన్యం చూసుకున్నట్లయితే తోటల్లో మనం ఏంటంటే నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మనం ఏంటంటే మురుగునీరు అనేది బయటికి పోయేటట్లు మనం సదుపాయం అనేది కల్పించుకోవాలి.
అధిక సాంద్రతలో మనం మామిడి తోటలను పెంచినట్లయితే ఎప్పటికప్పుడు మనం కత్తిరింపులు అనేది జరుపుకోవాలి. లేకపోయినట్లయితే మనకు తేనె మంచు పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మామిడి తోటల్లో ఏంటంటే కత్తిరింపులు చేసిన తర్వాత ఏంటంటే గాలి తద్వారా వెలుతురు అనేది చెట్టుకి మనం లభించడం వల్ల కూడా వీటి ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. మొదటగా వచ్చేసి చెట్టు అనేది సాకి దశలో అంటే వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే జూన్ నుంచి అక్టోబర్ ఆ టైంలో మనం లాంబ్డా సైలోత్రిన్ 1 నుంచి 1.5 మిల్లీలీటర్లు కానీ డైమీథోయేట్ని 2 మిల్లీలీటర్లు కానీ క్లోరిపెరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి కలుపుకొని మనం పూత మొదలయ్యే ముందు ఆకులపైనే కాకుండా ఏంటంటే మొదళ్ళపైన కొమ్మలపైన కూడా మనం పిచికారీ చేసుకోవాలి. పూత దశ మనకి నవంబర్ జనవరి మాసాల్లో మొదలవుతుంది. పూత విచ్చుకునే ముందు ఏంటంటే బుప్రోఫెజిన్ 25S అనే మందును 1 నుంచి 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సాన్ 25% WGని 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు కానీ ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. మనం ఏదైతే పురుగు మందులను వాడుతున్నామో వాటిని మార్చి పిచికారీ చేసుకోవాలి. పూత బాగా విచ్చుకున్నప్పుడు మనం పిచికారీ అనేది చేయకపోవడమే మంచిది. ఎందుకంటే పుప్పొడి అనేది రాలిపోయి మనకి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడే తేనెటీగలు కూడా అవి ఈ పురుగు మందు పిచికారీ వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల పూత బాగా వచ్చినప్పుడు మనం పిచికారీ చేసుకోకపోవడమే మంచిది. ఇంకొక దశ వచ్చేసరికి పిందె దశ. ఈ పిందె దశలో ఏంటంటే సాకి దశలోనే వాడిన పురుగు మందులను అంటే లాంబ్డా సైలోత్రిన్ కానీ డైమీథోయేట్ని కానీ లేదా క్లోరిపెరిఫాస్ని కానీ ఉపయోగించి తేనె మంచు పురుగు అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. ఉల్లిలో కలుపు నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు అనంతపురం జిల్లా అమడుగూరు నుంచి మల్లేశ్వరరావు, మరో రైతు వికారాబాద్ జిల్లా పరిగి నుంచి నరసింహులు. మనకు ఉల్లి అనేది ప్రధానమైనటువంటి పంట. ఈ ఉల్లి అనేది ప్రాథమికంగా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కలుపు నుంచి ఏమాత్రం పోటీ తట్టుకోలేదు. మొట్టమొదటి 30 నుంచి 35 రోజుల వరకు కూడా కలుపు లేకుండా తీయవలసిన కీలక సమయం. అయితే ఉల్లిని మనం నేరుగా విత్తుకోవటం, ఇంకొకటి ఏంటంటే నారు పెంచుకొని నాటుకోవటం, 2 రకాలుగా సాగు చేస్తాం. ఈ ఉల్లిలో కలుపు నిర్మూలన మనుషులతో తీయటం అనేది చాలా కష్టమైంది. ఇది కలుపు మందులు కూడా సున్నితమైనటువంటి పైరు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉల్లిలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపు మొక్కలు నిర్మూలించడానికి మంచి మందులు ఉన్నాయి. అయితే ఒకటేంటంటే నేరుగా విత్తినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెం కలుపు మందు వాడుకోవాలి. నేరుగా విత్తిన వెంటనే ఆక్సిఫ్లోరోపెన్ లేదా గోల్ అనే మందు ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్లు మాత్రమే మనం ఉల్లి నేరుగా విత్తిన వెంటనే దాన్ని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పెండిమిథిలిన్ అనే మందు అయితే కనుక ఎకరానికి 750 మిల్లీలీటర్ల మందు 200 లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే నారు పెంచి నాటినటువంటి ఉల్లి అయితే కనుక నాటిన వెంటనే లేదా బురద పొదును ఉన్నప్పుడు 1-2 రోజుల లోపల ఇదే ఆక్సిఫ్లోరోపెన్ అనే మందు ఎకరానికి గోల్ 23.5% మందు 200 మిల్లీలీటర్లు కానీ లేదా పెండిమిథిలిన్ అనే మందు అయితే ఎకరానికి 1 లీటర్ వరకు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మంచి బురద పొదును ఉంటే ఇసుకలో కలిపి వేసుకున్నా కూడా 20 కేజీలు ఇసుకలో కలిపి సమానంగా చల్లుకుంటే కూడా మనకు 20-25 రోజుల వరకు కూడా కలుపు రాకుండా చేసుకోవచ్చు. అయితే తర్వాత మనం 20-25 రోజులప్పుడు కనుక చూసుకుంటే ఉల్లిలో అన్ని రకాల కలుపు వస్తాయి. ఉల్లికి ఇబ్బంది లేకుండా ఉల్లిలో వచ్చేటువంటి అన్ని కలుపుల్ని కూడా ఆక్సిఫ్లోరోపెన్ 23.5% ద్రావకం మనం 20-25 రోజులప్పుడు కనుక పిచికారీ చేసుకుంటే ఉల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉల్లిలో వచ్చేటువంటి కలుపు మొక్కలను నిర్మూలించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో గడ్డి జాతి మొక్కలు మిగతా రకాల మొక్కలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే ఈ గోల్ అనే మందు ఎకరానికి 200 మిల్లీలీటర్ల మందుతో పాటుగా ఈ ఫెనాక్సాప్రాపిథైల్ 1/2 లీటర్ మందు, ఇది విప్సూపర్ అనే మందు, ఈ 2 మందులు కలిపి కనుక పిచికారీ చేసుకుంటే అటు గడ్డి జాతి మొక్కల్ని వెడల్పాటాకు మొక్కల్ని కూడా ఉల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మొక్కల్ని నిర్మూలించుకోవచ్చు ఉల్లిలో. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టడంతో పాటు రైతు సాధికారత కోసం అనుసరించాల్సిన విధానాలపై గుంటూరు లాం ఫామ్లో 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక రంగాలను మేళవించే సమీకృత వ్యవసాయ విధానాలపై శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, నిపుణులు ఈ సదస్సులో చర్చించారు. మన రాష్ట్రంలో వరి కానీ, వేరుశెనగ కానీ, తర్వాత హార్టికల్చర్ క్రాప్స్ కానీ, ఫిషరీస్లో కానీ, కోళ్ల పరిశ్రమలో కానీ అన్నిటిలో కూడా మన రైతులు ఉత్పాదకత అధికంగా సాధిస్తున్నప్పటికీ నికర లాభాలు, తర్వాత రైతులు ఎదుర్కొన్నటువంటి మిగిలిన మార్కెటింగ్ సమస్యలు కానీ, వాతావరణ సమస్యలు కానీ అనే దాని మీద అందరం కలిసి ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఉదాహరణకి నీటిపారుదల కింద ఎక్కువగా వరినే సాగు చేస్తూ ఉన్నారు. వరి కాకుండా వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు, హార్టికల్చర్ పంటలు, ఆయిల్ పామ్ వేసుకోవచ్చా, బనానా వేసుకోవచ్చా, లేకపోతే కొంతవరకు వరి విస్తీర్ణాన్ని ఈ చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ ఆ రకంగా మార్చుకుంటే కలిసి సమగ్రమైన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసి దానికి సరైన మార్కెటింగ్ ఏ రకంగా చేయాలి, స్టోరేజ్ ఏ రకంగా చేయాలి, తర్వాత ఎక్స్పోర్ట్స్ అన్నీ కలిసి చేసినప్పుడు ఈ రైతుల యొక్క ఆదాయం బాగా ఇంకా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ చర్చించిన తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక షార్ట్ టర్మ్ ప్లానింగ్, తర్వాత లాంగ్ టర్మ్ విజన్ అన్నీ తయారు చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా అగ్రికల్చర్ వచ్చేతలికి మిగతా సెక్టర్లతో పోలిస్తే వెనకబడే ఉంటుంది. అంటే ఇండస్ట్రీసు, సర్వీసెస్ సెక్టర్లతో పోలిస్తే బతకలేని వాడు మాత్రమే వ్యవసాయం చేస్తాడనమాట. మీరు అమెరికా తీసుకున్నా అంతే, ఆస్ట్రేలియా తీసుకున్నా అంతే, అందుట్లో మార్పు లేదు. అయితే కనీసం మన దగ్గర ఆ గ్యాప్ బిట్వీన్ ఏ గవర్నమెంట్ సర్వెంటో లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో చేసేటటువంటి ఒక ఉద్యోగస్తుడితో పోల్చుకుంటే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ రిటర్న్స్ ఆ మాత్రం కూడా ఉండట్లేదు ఒక యావరేజ్ రైతుకి అనేది మన కన్సర్న్. ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీస్, కరెంట్ మార్కెట్ డిమాండ్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అందరూ డిస్కస్ చేసి అన్ని సెక్టరల్ పరంగా పాలసీ రికమెండేషన్స్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు స్టేక్ హోల్డర్ని కూడా ఇన్వాల్వ్ చేసి అందరూ చెప్పింది విని డిస్కస్ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని. ప్రకృతి విపత్తులను తట్టుకునే వంగడాలు, కూలీల సమస్యను నివారించటానికి యాంత్రీకరణ, చిన్న కమ్మతాలకు ప్రోత్సాహం, ఉప ఉత్పత్తుల తయారీ వంటివి రైతు ఆదాయం పెంపుకు సహకరిస్తాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతా కూడా ఉత్పత్తులు పెరిగినాయి. సో వ్యవసాయ రంగం బాగానే ఉంది, కానీ రైతులు సంక్షోభంలో ఉన్నారు. దీనికి ఒకటి ప్రధానమైన కారణం ప్రకృతి. సో రైతులు కోరేది స్ట్రెస్ టాలరెన్స్ వెరైటీలు కావాలి, అట్లాగే మెకనైజేషన్ మీద ప్రయారిటీ కావాలి, మార్కెటింగ్. సో ఈ 3 అంశాల మీద ప్రధానంగా తీసుకుని మార్కెటింగ్ అంశం, అట్లాగే వాల్యుయేషన్లో ప్రభుత్వం ఆల్రెడీ ప్రతి పార్లమెంట్కి ఒక యూనిట్ని ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున వాల్యుయేషన్ తీసుకోబోతుంది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున యూనిట్స్ కంటే కూడా చిన్న రైతాంగం, అలాగే మన దగ్గర యావరేజ్ ఫామ్ హోల్డింగ్స్ కూడా నాకు కూడా చెప్పాను, 67% ఆఫ్ ది రైతుల యావరేజ్ ఫామ్ హోల్డింగ్ ఎకరా 5 సెంట్లు. ఆ తర్వాత 20% మంది రైతుల యావరేజ్ ఫామ్ హోల్డింగ్ 3 ఎకరాలు. సో వీటన్నిటినీ దృష్టి పెట్టుకుని సో రైతులు ఏం కోరుతున్నారో దాని మీద మన రీసెర్చ్ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పరిశోధన దేని మీద చేస్తాము, రైతులకు ఏం కావాలో తెలుసుకుని రైతులకు ఇవ్వాల్సిన దాని మీద ఇది ఇవాళ ఈ వర్క్షాపు. రైతుల ఆదాయం పెంపు, ఆర్థిక పరిపుష్టికి సమీకృత విధానాలు దోహదపడతాయి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మిశ్రమ వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో తిరిగి రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.